హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మనకి గర్భం దాల్చాక ఉమ్మనీరు అనేది ఒకవేళ మీకు తగ్గింది అంటే కామన్గా వచ్చేసి 4 to 8 మంత్స్ మధ్యలో ఈ ప్రాబ్లం అనేది చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారండి. అటువంటి వారికి ఈ వీడియో యూజ్ అవుతుంది, ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉమ్మనీరు అనేది చాలా తక్కువ వచ్చేసింది. నార్మల్ రేంజ్ అంటే 8 to 18 వరకు ఉంటుందండి. ఆ 8 కంటే తక్కువ ఉందంటే మీకు ఉమ్మనీరు తగ్గిందని చెప్పవచ్చు. అలాంటప్పుడు మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనకి ఉమ్మనీరు పెరుగుతుంది అన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునేద్దాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ వీడియోస్ ఫాలో అవ్వండి. ఇక మన ఛానల్లో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ అయితే చాలా వరకు ఉన్నాయండి. అలాగే బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్ నేమ్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఫుడ్స్ గురించి చూసుకున్నట్లయితే మనకి గర్భం దాల్చాక చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటాం. వాటిల్లో ఈ ఉమ్మనీరు అనే ప్రాబ్లం కూడా ఒకటి. ఆ ఉమ్మనీరు అనేది మనకి పెరగాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫార్మోస్ట్ వచ్చేసి వాటర్ ఐటమ్స్ అన్నమాట. అంటే ఎక్కువగా ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ లేకపోతే ఐటమ్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకి ఉమ్మనీరు పెరిగే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వాటిల్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే కనుక వాటర్ మిలన్ అనేది మనకి ఉమ్మనీరు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలండి. అలాగే దోసకాయ, కీరకాయ, నెక్స్ట్ టమోటాస్, ఇలా వాటర్ ఎక్కువగా ఉన్న ఐటమ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలండి. అలాగే మనకు పాలు తెలుసు కదా, పాలు అలాగే వాటర్ అనేది ఎవ్రీ 1 అవర్కి ఒకసారి మనము గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది తాగుతూ ఉండాలి. ఉమ్మనీరు తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేయాలండి. అలాగే మార్నింగ్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్, ఈవినింగ్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోవాలి. ఇంకా స్ట్రాబెర్రీస్ తెలుసు కదండి, ఆ స్ట్రాబెర్రీస్ తీసుకోవడం వల్ల దానిలో ఆ ఉమ్మనీరుని పెంచే సి విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. అది కూడా తీసుకుంటే చాలా చాలా మంచిది. ఇంకా అవగాడ్రో ఫ్రూట్స్, నెక్స్ట్ సీతాఫలం, అరటిపండు ఇలాంటి ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటాం. యాపిల్ ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల మనకి ఉమ్మనీరు శాతం అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఆ ఉమ్మనీరు అనేది తక్కువైందనుకో చాలా ప్రాబ్లం అవుతుందండి బేబీకి. అందువల్ల మనము ముందుగానే జాగ్రత్త పడాలన్నమాట. వాటర్ ఐటమ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేసేటట్టు ఉండదన్నమాట. అందువల్ల మనము వాటర్ ఐటమ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా మీరు ఆకుకూరలు, అలాగే వెజిటేబుల్స్, నెక్స్ట్ బీన్స్ ఇలా ఉంటాయి కదా, పప్పు దినుసులు అనమాట. ఆ సోయా బీన్స్, నెక్స్ట్ వాటిల్లోనే అలసందలు, ఉలవలు ఇలాంటివన్నీ ఉంటాయండి. అలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల మనము ఉమ్మనీరు లెవెల్స్ అనేది పెంచుకోవచ్చు. అలాగే ఒమేగా 3 ఐటమ్స్ అనమాట. అంటే చేపలు, చికెన్ ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకి ఉమ్మనీరు అనేది పెంచే గుణం అనేది వాటిల్లో ఎక్కువగా ఉంటుందండి. ఇలాంటి ఫుడ్స్ తీసుకుని చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు అనేది తగ్గకుండా చూసుకోవాలండి. వాటితో పాటు మనం చేయకూడనిది కూడా ఒకటి ఉందండి. ఏంటంటే మీకు షుగర్ అనేది కొంచెం అంటే ఎక్కువగా ఉంది అంటే ఈ ఉమ్మనీరు అనేది అంటే ఉమ్మనీరు లేకుండా పోతూ ఉంటుంది. అందువల్ల మీరు షుగర్ ఐటమ్స్ అనేవి అవాయిడ్ చేయాలి. అంటే చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలని మనము తీసుకోకూడదు. పాలు తీసుకున్నప్పుడు కూడా దాంట్లో లైట్గా షుగర్ మాత్రం వేసుకొని తినాలి. ఇంకా షుగర్ ఐటమ్స్ అనేవి అవాయిడ్ చేస్తే చాలా చాలా బెస్ట్. ఈ విధంగా షుగర్ ఐటమ్స్ అవాయిడ్ చేస్తే చాలా చాలా బెస్ట్ అండి. అలాగే మీరు పడుకునేటప్పుడు కూడా మామూలుగా ప్రెగ్నెన్సీనే కాదండి, మామూలుగా పడుకునేటప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే చాలా చాలా మంచిదండి. అది మన ఆరోగ్యానికి మంచిది. అలాగే ఉమ్మనీరు అనేది పెరిగే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల. ఈ విధంగా చేస్తే మీకు ఉమ్మనీరు అనేది ఇంక్రీజ్ అయితే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయండి. ఇంకా ఉమ్మనీరు అనేది ఏంటి, అసలు ఉమ్మనీరు ఏ విధంగా ఏర్పడుతుంది అన్నది నెక్స్ట్ మనం వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఈ బేబీకి ఎలాంటి యూజెస్ ఉంటాయి అనేది కూడా ఇంకొక వీడియో చేయడం అయితే జరుగుతుంది. మీరు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్ నేమ్స్ ఉన్నాయి. అలాగే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఎటువంటి క్వరీస్ అన్నా కమెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే
మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.